నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఏదైతే బీసీల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ ప్రెస్ మీట్ అయితే అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఆ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇలా ముఖ్య ఉద్దేశం ఏంది, మీ ప్రెస్ మీట్కి గల కారణం ఏంది? అంటే ఈ నెల 25వ తేదీ నుంచి ఢిల్లీలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి వారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ డిమాండ్లను పార్లమెంట్లో చర్చించాలి. బీసీ డిమాండ్లకు పరిష్కారం చూపించాలి. ముఖ్యంగా పేరుకే నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి అని చెప్పి ఆ కార్డు ఉపయోగించుకుంటున్నాడు తప్ప వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు బీసీలకు చేసింది ఏం లేదు. ఇలా మహిళా బిల్లు పెట్టాడు, ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభకోటా లేదు. అదేవిధంగా రిజర్వేషన్లకు, సామాజిక రిజర్వేషన్లకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు 50% సీలింగ్ పెట్టారు. దాంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ తగ్గేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బడ్జెట్లో బీసీలకు కేటాయింపు లేదు. అదేవిధంగా అన్ని వర్గాలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు మాత్రం మేము 60% ఉంటే 27% మాత్రమే రిజర్వేషన్ ఉన్నాయి. అదేవిధంగా ఇలా ముఖ్యంగా అన్యాయం ఏంటంటే బీసీ డిమాండ్లు నెరవేర్చకపోగా, బీసీల ఆకాంక్షలను గౌరవించకపోగా, పైగా ఇదే బీసీ ప్రధానమంత్రి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇలా బీసీ బిడ్డలకు చదువుకున్నప్పటికీ, మెరిట్ ఉన్నప్పటికీ, మెరిట్ ర్యాంకులు పొందినప్పటికీ ఇలా ఉద్యోగాలు వస్తలేవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బెంజీ కార్లు తిరిగేటోళ్లకు, ఆడి కార్లు తిరిగేటోళ్లకు, 100 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నోళ్లకు, అదేవిధంగా 100 ఎకరాలు ఉన్నటువంటి ఆసాములకు ఈడబ్ల్యూఎస్ ఇలా ఖాళీ సర్టిఫికేట్ తీసుకుంటే చాలు ఉద్యోగం వస్తుంది. ఇలా డిఎస్సి నోటిఫికేషన్ చూసాం, గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసాం, మొన్న గ్రూప్ 4 నోటిఫికేషన్ చూసాం, ఇప్పుడు చేసినటువంటి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కూడా చూసాం. ఇలా రిజర్వేషన్ వర్గాలకు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు రిక్రూట్మెంట్ లోపల నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉదాహరణకు 75 మార్కులు వచ్చిన ఒక బీసీ అభ్యర్థికి టీచర్ ఉద్యోగం వస్తలేదు. కానీ అదే ఈడబ్ల్యూఎస్ వర్గానికి సంబంధించిన విద్యార్థికి 54 మార్కులు వచ్చిన ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా 100 మార్కులు, 10 మార్కులు, 1000 మార్కులతోటి తేడా ఉంటుంది. అంటే గతంలో ఈ రిజర్వేషన్ వర్గాలను హేళన చేసేవాళ్ళు. ఉద్యోగం ఖాళీ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చేదని, ఇవాళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తుంది. కానీ మెరిట్ ఉన్న బీసీలకు ఉద్యోగాలు వస్తారు. ఎంత అన్యాయం! దీనికి మూల కారణం మూల పురుషులు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఒక బీసీ ప్రధానమంత్రి బీసీల నోట్లో మట్టి కొట్టి బీసీలకు ఉద్యోగాలు రాకుండా చేసి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ తెలంగాణలో అమలు చేసిన గనుడు ఎవరు? మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి మాకు రావాల్సినటువంటి వాటా రాకపోగా ఉన్న వాటాను గద్దొచ్చి కోడిపిల్లని గుంజుకపోయినట్టు గుంజుకపోతున్నారు. కాబట్టి పార్లమెంట్లో ఎండగట్టడానికి ఈసారి ఢిల్లీ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో డిసెంబర్ 5వ తేదీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నాం. 6వ తేదీ నాడు కాన్స్టిట్యూషన్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం పెట్టబోతున్నాం. దేశవ్యాప్తంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మా గొంతు వినిపించడానికి చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాం. ఆ చెలో ఢిల్లీకి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఇలా కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేశ్చారి గారు, కన్వీనర్ బాలరాజు గౌడ్ గారు, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారు, విక్రమ్ గౌడ్ గారు, అదేవిధంగా మహేష్ యాదవ్ గారు, ఐలి వెంకన్న గారు, అదేవిధంగా వీళ్ళందరూ మా మహిళలు తారకేశ్వర్ గారు, సమతా యాదవ్ గారు, వీళ్ళందరితోటి ఇలా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇలా బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏం చేయలేదని ఒక చరిత్ర ద్రోహిగా మిగిలిపోవద్దు. చరిత్రలో ఒక బీసీ ద్రోహిగా మిగిలిపోవద్దు. బీసీలకు మీ ఆయంలో చేయాలంటే కులగణన చేయాలి. ఆర్ఎస్ఎస్ఏ ఒప్పుకున్నది, కులగణన చేస్తే మాకేం అభ్యంతరం లేదని. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఒప్పుకున్న తర్వాత బీజేపీ ఈ పార్లమెంట్ సెషన్లో మీ వైఖరి ఏందో తేలాలి. ఫస్ట్ మీ వైఖరి చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతుంది. వీళ్ళు సైంధవ లెక్క అక్కడక్కడ అడ్డుకుందామని చూసారు, కానీ వీళ్ళ నూకలు వెళ్ళలే. మేము బీసీ సంఘాలు, కుల సంఘాలు, బీసీ మేధావులమంతా ముక్త కంఠంతో అడ్డుకున్నాం. మళ్ళీ తోక ముడిచి వెనక పోయారు. ఈరోజు కూడా బీసీలలో విపరీతమైన చైతన్యం వచ్చింది. బీసీలలో
ఇవాళ పట్టరాని కోపంతో ఉన్నారు, కట్టాలు తెంచుకుంటుంది ఒక్కొక్కరికి. ఎన్ని రోజులు కులగణన చేయకుండా మా రిజర్వేషన్ మాకు వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తారు. ఇలా ఒకటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని అడుగుతున్నాం, దేశంలో ఉన్నటువంటి 60% జనాభాని అభివృద్ధి చేయకుండా ఇవాళ అఖండ భారత్ అవుతుందా? 60% జనాభాని అన్ని రంగాల్లో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీల జనాభా ప్రకారం వాళ్ళ వాటా ఇవ్వకుండా స్వర్ణ భారత్ అవుతుందా? అంటే బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలి. ఓకేనా. తెలంగాణలో కూడా అనేక సార్లు కాంగ్రెస్ మీద కూడా పోరాటం చేశారు కులగణన చేపట్టాలని చెప్పేసి. ఫైనల్గా కులగణన జరుపుతా ఉన్నారు. ఇది విజయవంతం అయితే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారన్నా? ఇప్పటికే 90% విజయవంతం అయింది. ఇలా దీన్ని విఫల ప్రయత్నంగా చేయాలని చెప్పి చాలామంది కుట్రలు కుతంత్రాలు చేశారు. ఈ తెలంగాణలో జరిగేటువంటి కులగణన విఫల ప్రయత్నం చేసి దీన్ని ఇక్కడ ఫెయిల్యూర్ స్టోరీగా మారిస్తే రేపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయరు. మొన్న తెలంగాణలో కులగణన చేస్తేనే అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఈ మా రాష్ట్రంలో చేస్తే ఏమవుతుంది, ఆ తర్వాత దేశమంతా చేస్తే ఏమవుతుంది అనేది అనే ఒక పెద్ద స్కెచ్ తోటి కుట్ర చేశారు. కూడా చాలా భయాందోళనకు గురి చేశారు. మీ ఆధార్ కార్డు ఇస్తే మీ ఆస్తులు పోతాయి, మీకు పింఛన్లు రావు, లేదంటే రేషన్ కట్ అవుతాయి అని చెప్పేసి. వాటిపైన ఎట్లా అంటే ఎవరు ప్రతిపక్షాలు చేసినాయని చెప్పేసి క్లియర్గా అనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళపైన ఇప్పటివరకు చర్యలు కూడా లేవు. ఎట్లా చూసుకోవచ్చు? కులగణన ప్రారంభమైనటువంటి మొదటి రోజుల్లో 6వ తేదీ నాడు ప్రారంభమైంది. 6 నుంచి 9 వరకు ఇండ్ల సంఖ్యను వేశారు. 9వ తేదీ నుంచి కులగణన స్టార్ట్ చేశారు. ఆ 2 రోజులు ఒకటేసారి ప్రజల వద్దన పోతాల కల్లా కొంత సందేహాలు వచ్చినటువంటి మాట నిజం. కానీ ఈ సందేహాలను ఈ దుష్ప్రచారాన్ని, ఈ ప్రాపగండాన్ని ఇవాళ ప్రజల్లోకి ఇవాళ ప్రొజెక్ట్ చేసింది ఎవరు? ఈ అగ్రకులకు సంబంధించినటువంటి ప్రతిపక్షాల నాయకులు. వారు ఇవాళ డికే అరుణ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అగ్రకులాల నాయకులు మీకు ఆధార్ కార్డు చెప్తే సైబర్ క్రైమ్లో పోతుందనో, లేకపోతే మీరు బ్యాంకు డీటెయిల్స్ చెప్తే సైబర్ క్రైమ్లో మీ డబ్బులు పోతాయనో, ఆ తర్వాత మీకు ఇల్లుందా అది ఉందా అని ఒక ఆర్థికపరమైన విషయాలు అడుగుతున్నారు. కాబట్టి రేపు మీకు రేషన్ కార్డు రద్దు అవుతాయి, వచ్చేటువంటి ఇందిరం ఇళ్ళు రద్దు అవుతాయి, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలు మీకు అందకుండా పోతాయి, భవిష్యత్తులో కూడా మీరు అర్హులు కాకుండా పోతారని చెప్పి ఒక లేనిపోని అపోహలు సృష్టించారు. కానీ మేము జాగృతితో ఉండి బీసీ కులాలమంతా ఉండి రాష్ట్రమంతా తిరిగి సంక్షేమ పథకాలకు సమగ్ర కులగణనకు ఎలాంటి సంబంధం లేదు. సంక్షేమ పథకాలు వేరు, సమగ్ర కులగణన వేరు. ఈ సమగ్ర కులగణన కేవలం సామాజిక రిజర్వేషన్లను పెంచడం కోసం మాత్రమే జరుగుతుంది తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు. ఇలా ప్రభుత్వం కూడా 56 ప్రశ్నలు వేసింది. ఇలా కొంతమంది ఇలా ఎంత సిగ్గనిపిస్తుంది అంటే, వాళ్ళు చట్టసభల్లో సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. 56 ప్రశ్నలు ఏమిటికేస్తారు? సుప్రీంకోర్టు 1992లో సమగ్ర కులగణన చేయాలంటే విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఇవాళ వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడానికి ఇవాళ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక కుల సర్వే చేయాలన్నది. ఒక్క కుల సర్వే చేయాలని చెప్పలే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు అడిగారు. కాబట్టి ఆర్థికపరమైన అంశాలు మేము నిన్న నిజామాబాద్ పోయాం, అంతకుముందు మహబూబ్నగర్ పోయాం. దాదాపు 7-8 జిల్లాల్లో ఇప్పటికీ మా యాత్ర కంప్లీట్ అయింది. కులగణన చైతన్య యాత్ర అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు మొత్తం బీసీ కులాలను జాగృతం చేయడానికి రాష్ట్రమంతా పర్యటిస్తున్నాం. మీటింగ్లు అయిపోయిన తర్వాత కూడా క్షేత్రస్థాయి పర్యటన కూడా వెళ్ళాం. ప్రజలు ఎలాంటి నిన్న నిజామాబాదు డిచ్చిపల్లికి పోతే మేము డైరెక్ట్ ప్రజల్ని అడిగినాం, ఏమన్నా ఉందామంటే ఏమీ లేదు సార్, మా దగ్గర ఉన్నది ఏముంది, 100 ఎకరాల భూమి లేదు, బ్యాంకులకు నల్ల డబ్బు లేదు, మా దగ్గర ఏం లేదు, ఇంత గుడిసె ఉంది, ఇంత రేకులు ఇల్లు ఉంది, గదే చెప్తున్నాం, మా కులం ఏందో చెప్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. కానీ కొంతమంది ఈ మధ్యన ఏంటంటే కులగణనను డైరెక్టుగా ఎదుర్కోలేక, కులగణనను డైరెక్టుగా అడ్డుకోలేక ఇండైరెక్ట్గా దొడ్డిదారిన ప్రజల్ని అడ్డం పెట్టుకుని అడ్డుకోవాలని చూసారు. కానీ వాళ్ళ ఆటలు చెల్లలే. వాళ్ళని ఎక్కడికక్కడ మేము కట్టడి చేయగలిగినాం. ఇవాళ 90%, దాదాపు 90% పట్టణ ప్రాంతాల్లో కొంత మందకోడిగా నడుస్తుంది. కొంతమంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ దోసుకోవడానికి అలవాటు పడ్డారో, ఎవరైతే పేదల ప్రజల రక్తాన్ని జలగలగా పీల్చి 100,000 కోట్లు సంపాదించారో, ఎవరైతే బంగ్లాలు కట్టి ఆడి కార్లలో, బెంజి కార్లలో తిరిగేటువంటి పెద్ద కులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, ఫస్ట్ ఎన్యూమరేటర్ పోతే వాళ్ళ మీద కుక్కలు పంపేయడం, అదేవిధంగా మహిళా ఉద్యోగులు పోతే వీడియోలు తీసి వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం చేశారు. అప్పుడు మేము డిమాండ్ చేసిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ దేశంలో ఉండాలంటే
ప్రభుత్వం అడిగినటువంటి లెక్కలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే వీళ్ళ పౌరసత్వం రద్దు చేయండి. పౌరసత్వం రద్దు చేసి వీళ్ళని ఈ దేశంలో భారతదేశంలో ఇష్టం లేకపోతే వీళ్ళని ఉత్తర కొరియాకు పంపండి. ఆ గిమ్జాన్ నుండి పంపిస్తే వాళ్ళు చక్కగా అయిపోతారు, ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది కులగణన అనేది ఇవాళ 80 నుంచి 90% సక్సెస్ అయింది. 4-5 రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది. ఇవాళ సవ్యంగా ఎవరు కోర్టుకు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి అడ్డుకోవాలని చూసారు. కానీ యువతంతా రెడీగా ఉండే, ఎవడన్నా చిన్నగా ఏమైనా చేస్తారో మండల కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందో అట్ట ఎమ్మడి పడదామని చెప్పి యువతంతా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉంది. కానీ కొంతమంది ఎవరైతే ప్రయత్నం చేశారో ఆ పిచ్చి ప్రయత్నాన్ని అంతా మానుకున్నారు. ఇప్పుడు సవ్యంగా జరుగుతుంది. తెలంగాణలో జరిగేటువంటి కులగణన రేపు దేశానికి రోల్ మోడల్గా కాబోతుంది. ఓకేనా, ఫైనల్గా ఏదైతే పోరాట వేదిక ఢిల్లీకి మారబోతుంది అంటారయ్యా? తెలంగాణలో కులగణన ఎట్లా జరుగుతుందో దేశంలో కూడా ఎట్లా జరగాలి. కాబట్టి తెలంగాణలో ఉద్యమం ఎట్లయితే మొదలు పెట్టినామో ఇక దేశం అంతా మా లడాయి మొదలు పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. కంపల్సరీ ఈ ప్రభుత్వాన్ని ఇవాళ వంగబెట్టి నరేంద్ర మోదీ గారు 400 మెజార్టీ వస్తాయని చెప్పి 240 మెజార్టీకే 240 సీట్లకే సరిపెట్టుకున్నాడు. ఎందుకు పోయింది? బీసీ ఎస్సీ ఎస్టీలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికైనా గ్రహించాలి. మేము ఈవీఎంల మీద ఆధారపడతాం, మేము హర్యానాలో గెలిచినామంటే ఎన్ని రోజులు ఆధారపడతాం? ఇవాళ ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత వచ్చిన రోజు ఈవీఎంలు కూడా మిమ్మల్ని కాపాడలేవు. ఇవాళ ఈవీఎంల మీదనే మిమ్మల్ని కాపాడుతున్నాయి. ఈరోజు మొన్న ట్రంప్ గెలిచారు. ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీ ఇచ్చినటువంటి దేశం అమెరికా. ఆ అమెరికాలో మరి బ్యాలెట్ పేపర్ మీద ఎందుకు ఎన్నికలు జరుగుతున్నాయి? అక్కడ కూడా ఈవీఎంలు ఎందుకు జరుగుతలేదు? ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా ఒక టెక్నాలజీని సృష్టించినటువంటి ఒక దిగ్గజం ఎలన్ మస్క్ ఉన్నాడు. ఆయనే చెప్పాడు, అంతరిక్షంలో ఉన్నటువంటి దాన్ని భూమి మీద ఉండి ఆపరేట్ చేసినప్పుడు ఈ చిన్న మిషన్లు ఎందుకు ఆపరేట్ చేయలేమని చెప్పాడు. కాబట్టి దీని మీద మీరు గెలుపు చూసి వాపు చూసి బల్బ్ అనుకుంటే మీ ఇతది ప్రజల నుంచి ఎప్పుడు తప్పించుకోలేదు. మీరు కులగణన చేయండి, మహిళా బిల్లులో సభ కూడా పెట్టండి, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టండి, అదేవిధంగా బీసీలకు కావాల్సినటువంటి డిమాండ్లు నెరవేర్చండి, జనాభా దామస్పకం రిజర్వేషన్ పెట్టండి. అప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక బీసీలకు మరో అభినవ పూలే అవుతాడు, లేకపోతే మాత్రం ద్రోహిగా మిగులుతాడు. చెప్పండి. భారతదేశంలో బీసీలకంతా ప్రధాని మోడీ చాలా అన్యాయం చేస్తుండు. ఎందుకంటే కులగణన జరపకుండా మా తెలంగాణలో మాత్రము రాహుల్ గాంధీ ఇక్కడ జరిపిస్తుండు. భారతదేశానికి మోడల్గా ఇదే తెలంగాణ కనిపిస్తుంది. జంతర్ మంతర్లో ప్రోగ్రామ్ ఏదైతే నిర్ణయిస్తూ ఉన్నారో అది విజయవంతం అయితే అనుకుంటా ఉన్నారా? 1000% విజయవంతం అవుతుంది. అన్ని కుల సంఘాల అధ్యక్షులం ఉన్నాము, మా బీసీ సంఘాల నాయకుడు మా జాజుల సీనుడు అందరి సారథ్యంలో ఇంతకు మొదలు కూడా మేము కులగణన మీద జంతర్ మంతర్లో చేసినాము, ఏఐసిసి ఆఫీస్ దగ్గర చేసినాము. ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కులగణన జరుగుతుంది. భారతదేశంలో బీసీలందరి కులగణన జరగాలని మేము అక్కడ ధర్నా నిర్వహిస్తాము. మోడీ గారు కళ్ళు తెరుచుకునే విధంగా కూడా మేము చేస్తాము. మా కలుపుకుంటారా లేదంటే ఓన్లీ కుల సంఘాలు ఇవే కలుపుకోబోతూ ఉన్నారు? మెయిన్ బీసీ సంఘము కుల సంఘాలలో మేము అంతా బడుగు బలహీన వర్గాలము, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొనే చేస్తాం. మేము మద్దతు ఏమైనా పార్టీలు ముందుకు వస్తా ఉన్నాయి? మేము పార్టీల మద్దతు తీసుకోము. ఎందుకంటే బీజేపీ కులగణనకు మద్దతు ఇవ్వలేదు, బీఆర్ఎస్ కూడా ఆయన ఏముందో అది స్పష్టం చేయలే. ఫైనల్ గా అయితే ఎల్లుండి వెళ్ళబోతున్నారా ఈ వచ్చే నెలలో? ఇప్పుడు బీజేపీ పార్టీ కేరళలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కులగణన జరిపిస్తున్నది, జరిపించకుండా అడ్డుపడుతున్నది. కాబట్టే మేము ఢిల్లీలో పోయి కులగణన మీద తేల్చుకోనికి మా జాజుల సీనన్న, మా కుందారం గణేశాచారి, మా అందరు కుల సంఘాల అధ్యక్షులు, మా ఐలెంకన, మేము అందరం కూడా గట్టిగా అక్కడ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాము. భారతదేశం మొత్తం కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలనే విధంగా పోరాటం చేస్తాము బీసీ సంఘం ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనతో పాటు గణేష్ చారి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, గతంలో కూడా అనేక మీటింగ్లు పెట్టారు, బీసీ కులగణన చేపట్టాలి తెలంగాణలో అని చెప్పేసి కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇప్పుడు ఫైనల్గా కులగణన జరుగుతూ ఉంది. ఎంతవరకు వచ్చిందని చెప్తా ఉన్నారు? అధికారులతో అలాగే నాయకులతో టచ్లో ఉంటా ఉన్నారు. అందరూ ఏమంటా ఉన్నారు అధికారులు? సార్, మొదట మీ కాలేజీ ఛానల్కు మీ యజమానానికి నమస్కారం అండి. ఎందుకంటే మా బీసీ సమస్యలను లేవనెత్తినందుకు
మా బీసీ సమస్యల పరిష్కారం కోసం మీ ఛానల్ కృషి చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అయితే మేము రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా మమ్మల్ని కలుమంటే కలిసామండి. మేమందరం కలిస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడితే ఇక్కడ బీసీ కులగన జరిపిస్తాము, బీసీలో 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు సార్. హామీ తూచా తప్పకుండా వచ్చిన వెంబడే జీవో నెంబర్ 26 తీసుకొచ్చాడు, మళ్ళీ జీవో నెంబర్ 18 తీసుకొచ్చాడు. దానికి 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మరి కులగణను జరిపిస్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి కులం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇది కులగణను మరి మేము తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న 75 కోట్ల మందికి మరి కులగణ చేసి స్థానిక సంస్థలో మరి 42% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాబోయే రోజు చట్టసభలో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి మా పోరాటం అండి. దానికి అనుగుణంగా డిసెంబర్ 5 తారీఖు నాడు జంతర్ మంతర్లో పెద్ద ధర్నా చేస్తున్నాము. అన్ని 29 రాష్ట్రాల నుంచి మా బీసీ ప్రతినిధులు పిలిపించి తర్వాత 26 తారీఖు నాడు మరి మేము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మరి బీసీలకు జరుగుతున్న సమస్యల గురించి, బీసీలకు రిజర్వేషన్ గురించి, బీసీలకు మంత్రిత్వ శాఖ సపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మరి మొన్న బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాడండి, దాంట్లో కూడా బీసీలకు మరి మహిళా సబ్ కోటా ఏర్పాటు చేయాలని మరి మేము ముక్తకంఠంతో ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాము. రేపు జరగబోయే అంటే ఈ నెల 26 తారీఖున జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లు కూడా పాస్ చేయాలి. కులగన జరిపించి దేశవ్యాప్తంగా ఉన్న 75 కోట్ల మంది బీసీలను మరి రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి మేము పనిచేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం కూడా హామీ ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఎవరన్నా కలిసే ప్రయత్నం చేసిరా? మీ అంటే ఎవరైతే డిమాండ్స్ ఆల్ పార్టీ ఎంపీలను పిలుస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలను సంప్రదింపు చేశాము. బీసీలో ఉన్న ఎంపీలు కూడా అందరూ వస్తున్నారండి, రాజ్యసభ సభ్యులు వస్తున్నారు, కొన్ని పార్టీ అధ్యక్షులు కూడా వచ్చేందుకు అవకాశం ఉందండి. పిలుస్తున్నాం. ఎల్లుండి విజయవంతం అయితే అనుకుంటారు? 5 తారీఖు నాడు చేయబోయే జంతర్ మంతర్ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇదివరకు కూడా చేశాము. మేము చేసే పోరాట ఫలితంగానే మా జాదుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మరి ఆల్ పార్టీ లీడర్స్ పిలిపించాము ఢిల్లీలో. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా అట్లే పిలుస్తాం. అన్ని ప్రతిపక్ష నాయకులను పిలిపించి ఇది విజయవంతం చేస్తామండి. ఓకే, రాష్ట్రంలో అటు కులగణన కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టుంది. ఆ విజయవంతంగా ఫైనల్ ఇయరింగ్ వస్తుందంటారా? ఇది విజయవంతం అవుతుందండి. ఎందుకంటే ప్రతి విషయం వస్తే అన్ని కుల సంఘాలు హర్షం ప్రకటిస్తున్నాయి. ఈ కులగణ విజయవంతం అవుతుంది. బిక్కుబిక్కుమని జీవిస్తున్న దాదాపు 75 సంవత్సరాల నుంచి రాజకీయంగా వెనుకబడిపోయాము. మరి ఇప్పుడన్నా మన ఫలాలు అందుతాయి అని చెప్పి మాకు బీసీ బీసీ సంఘాలన్నీ మరి ముక్త కంఠంతో మరి ఈ కులగణకు సహకరిస్తున్నారండి. ఓకే, ఫైనల్గా ఏం చెప్తా ఉంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మంచి చేయమని చెప్తున్నాము. మంచి చేసినట్టు కనబడుతుంది. మంచి చేసి మేము స్వాగతిస్తామండి. మేము వారి వెంట ఉంటాం. మేము ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని దాదాపు 4 సార్లు కలవడం జరిగింది. మరి ఆ విషయంకి వస్తే మాకు ఇంకా కూడా ఏ కులానికి చాలా వరకు ఇప్పటి వరకు అసెంబ్లీ కాదు, పార్లమెంట్లో కాదండి, ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా సర్పంచ్, వార్డు మెంబర్ కానీ కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ రాజకీయ చైతన్యం రావాలి. వాళ్ళందరూ రాజకీయంగా వాళ్ళకు అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.